ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుదత్తాత్రేయ నమః. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. 19 జనవరి 2026 సోమవారము. పంచాంగం ప్రకారం స్వస్తి శ్రీ విశ్వవసునామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, మాఘమాసము. ఈరోజు బ్రాహ్మీ ముహూర్తము తెల్లవారి 4:11 నుంచి తెల్లవారి 5:11 వరకు ఉంటుంది. అయితే ఈరోజు సూర్యోదయము ఉదయం 6:33 సూర్యాస్తమయము సాయంత్రము 5:41. అయితే ఈరోజు తిథి శుద్ధ పాడ్యం, ఇది రాత్రి 2:05 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు విదియ వస్తుంది. ఆ తర్వాత వారము, ఇది ఇందువాసరహ అన్నారు. దాని తర్వాత నక్షత్రము, ఇది ఉత్తరాషాఢ నక్షత్రము, మధ్యాహ్నము 12:11 వరకు ఉంటుంది. దాని తర్వాత శ్రవణ నక్షత్రం వస్తుంది. ఆ తర్వాత యోగము, ఇది వజ్రం యోగము, రాత్రి 9:26 వరకు ఉంటుంది. దాని తర్వాత సిద్ధియోగం వస్తుంది. ఆ తర్వాత కరణము, ఇది కింగ్సుతు కరణము, ఇది మధ్యాహ్నం 1:39 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు బాలవకరణం వస్తుంది. ఆ తర్వాత శుభ సమయము, ఇది ఉదయం 6:30 నుంచి ఉదయం 7:30 వరకు ఉంటుంది. ఆ తర్వాత రాహుకాలము, ఇది ఉదయం 7:30 నుంచి ఉదయం 9 గంటల వరకు ఉంటుంది. దాని తర్వాత యమగండము, ఇది ఉదయం 10:30 నుంచి ఉదయము 12:01 వరకు ఉంటుంది. ఆ తర్వాత దుర్ముహూర్తము, ఇది మధ్యాహ్నం 12:30 నుంచి మధ్యాహ్నం 1:14 వరకు ఉంటుంది. ఆ తర్వాత వర్జము, ఇది సాయంత్రం 4:23 నుంచి సాయంత్రం 6:04 వరకు ఉంటుంది. ఆ తర్వాత అమృత ఘడియలు, ఇది శేషామృతం అన్నారు, ఉదయం 7:04. ఆ తర్వాత తిరిగి రాత్రి 2:27 వరకు మళ్ళీ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఈరోజు విశేషంగా ఏంటంటే, ఈ రోజు నుంచి మాఘమాసం మొదలవుతుంది. ఇది గొప్ప విషయం. కార్తీక మాసం ఎలా గొప్పగా ఉంటుందో, వైశాఖ మాసం ఎలా గొప్పగా ఉంటుందో, అలాగే మాఘమాసం కూడా గొప్పగా ఉంటుంది. అందరూ కూడా నదీ స్నానాలు చేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా లాభం జరిగే అవకాశం ఉంది. ఈ రోజు నుంచి మనకు గుప్త నవరాత్రులు కూడా మొదలుతున్నాయి. కాబట్టి అందరూ కూడా అమ్మవారి దగ్గర విశేషంగా కుంకుమార్చన కానీ, నెయ్యి దీపం కానీ పెట్టి ఆరాధన చేయండి. ఖచ్చితంగా అమ్మవారి కృప కలుగుతుంది. శుభం.